ఒక చిల్లర కొట్టు పెట్టినటువంటి అతను రోజు అలవాటు పడిపోయారు జనం. మళ్ళీ ఇంకో షాపుల వైపు చూస్తున్నారు. ఇతనే వాళ్ళ అబ్బాయి చేత ఇంకో షాప్ పెట్టిస్తాడు. అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. అవసరమైతే ఇంకొకరితో షాప్ పెట్టిస్తాడు. ఇది వ్యాపారపు సూత్రం. ఒక పూల బండి పెట్టుకున్న ఆవిడ వాళ్ళ కూతురుతో పక్కన ఇంకో బండి పెట్టిస్తుంది. ఇక్కడ వద్దనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంటారు. అదే లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ బ్రాండ్ ఇమేజ్ డౌన్ అయిపోయింది. కేజ్రీవాల్ అరెస్టులు, సిసోడియా అరెస్టులు, వీటన్నిటి దెబ్బతో. కాబట్టి ఇప్పుడు కొత్త బ్రాండ్ సృష్టించడానికి కాక్రోచ్ జనతా పార్టీ ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్నే ముందు పెట్టి కథ నడిపిస్తున్నాడు అభిజిత్ దుబే. ఇప్పటిదాకా తెర వెనక నుండి నడిపించినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు జునైద్కి డబ్బులు ఇస్తుంది కేజ్రీవాలే. ఇంతకుముందు రైతులకి డబ్బులు ఎట్లయితే కలెక్ట్ చేసి ఇచ్చి భోజనం అవన్నీ పెట్టించాడో ఏళ్ల తరబడి, ఇప్పుడు అట్లాగే అప్పుడు కూడా ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్స్ అయిపోయాక ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్ దాకా సాగదీసేటటువంటి అవకాశం ఉంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ దాకా అభిజిత్ దుబ్కేని ముందు పెట్టి రోజు హడావిడి చేయబోతుంది. ఇప్పుడు స్వయంగా కేజ్రీవాలే తెర ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు వచ్చాడు? రేపే అయ్యగారి కేసు విచారణ ఉంది, అవినీతి కేసు. దానికి ముందు అది మర్చిపోవాలి, ఇది ప్రచారంలోకి రావాలి, లేదా సింపతి రావాలా, ఎదిరించే ధీరుడు అన్న ప్రొజెక్షన్ రావాలి. అతను స్ట్రాటజిస్ట్, అదే నడుపుతాడు.